Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం ఓడెలా 2 మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు జాక్ మూవీ OTT రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి నేను జస్ట్ 500 likes టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల అండ్ నితిన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీలో మనకి డేవిడ్ వార్నర్ కూడా క్యామియో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి OTTకి అయితే రాలేదన్నమాట. ఆల్మోస్ట్ 1 month దాటేసింది. ఇక ముందుగా ఈ మూవీ OTT రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ టెలికాస్ట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే G5 వాళ్ళు ఏం చేస్తున్నారు, టెలికాస్ట్ అండ్ OTTలో సేమ్ టైం కి అయితే ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ నేను ముందుగా చెప్పినట్టే ఈ మూవీ మనకి May 10th అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది అనమాట. వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చేశారు. సో నేను అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకముందే నీకు ముందుగానే చెప్పాను. సో మరి మీలో ఎవరైనా రాబిన్ హుడ్ మూవీ OTT రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 10th నుంచి G5 లో అండ్ జీ తెలుగులో 6 PM కి. ఇక నెంబర్ 2 ద రాయల్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే స్పాన్సర్ అయితే చేశారనమాట. సో ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఇక ఈ సిరీస్ మనకి May 9th నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చేశారు. సో మీలో ఎవరైనా ఒక కొత్త సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 9th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 3 కాలింగ్ బెల్. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు అండ్ ఈటీ విన్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది May 18th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఈ మూవీలో మనకి యాంకర్ ప్రదీప్ లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి OTTకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ఇక ఈ మూవీ OTT రైట్స్ మనకి ఈటీ విన్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ ఈటీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 8th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది ఈటీ విన్ లో. సో మరి మీరు ఎవరైనా ప్రదీప్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీ విన్ లో May 8th నుంచి. ఇక నెంబర్ 5 గుడ్ బై అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష అండ్ అజిత్ కుమార్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్స్ లో మంచి హిట్ అయితే దక్కించుకుంది. ఈ మూవీకి టోటల్ గా 240 CR అయితే వచ్చింది థియేటర్స్ నుంచి అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి OTTలో రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ఈ మూవీ OTT రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు అండ్ నేను మీకు ముందుగానే చెప్పినట్టు ఈ మూవీ మనకి May 8th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చేశారు మనకి May 8th ఈ మూవీ మనకి OTTలో అయితే రాబోతుందని. సో మరి మీరు ఎవరైనా గుడ్ బై అగ్లీ మూవీ OTT రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8th నుంచి నెట్ఫ్లిక్స్ లో విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మన తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి OTTకి అయితే వస్తుంది. ఇక నెంబర్ 6 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి కార్తిక్ సుబ్రాజ్ గారు డైరెక్ట్ అయితే చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 2.44 కోట్ల షేర్ ని అండ్ 5 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు మన తెలుగు స్టేట్స్ లో. సో అలా ఈ మూవీ 7 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఇక తమిళనాడులో అయితే 28.40 కోట్లు అయితే రాబట్టింది అండ్ కర్ణాటకలో 8.80 కోట్లు. అలా ఓవర్సీస్ లో 15 CR రాబట్టి వరల్డ్ వైడ్ గా 31 కోట్ల షేర్ ని అండ్ 62 కోట్ల గ్రాస్ రాబట్టి డీసెంట్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మనకి 82 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 50 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ OTT రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ మనకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 7 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ముందుగా నైజాంలో 11 కోట్లు అండ్ సీడెడ్ లో 3.30 కోట్లు. అలా మన తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ ని అండ్ 42 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది హిట్ 3 మూవీ. అలా వరల్డ్ వైడ్ గా 3 days లో 39 కోట్ల షేర్ ని అండ్ 73 కోట్ల గ్రాస్ రాబట్టి నాని పేరుకున్న క్రేజ్ ఏంటో చూపించింది ఈ మూవీ. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. సో అలా ఈ మూవీ 79% రికవరీ రేట్ అయితే సాధించింది. సో రేపు వచ్చే కలెక్షన్స్ తో ఈ మూవీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటుతుంది. ఇక ఈ మూవీ OTT రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకుంది. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ కి చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయ్ శాంతి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మన తెలుగు
తెలుగు స్టేట్స్లో 7 కోట్ల షేర్ని అండ్ 12 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 8 కోట్ల షేర్ని అండ్ 14.50 కోట్ల గ్రాస్ రాబట్టి పర్లేదు అనిపించుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చేసుకుంటే ఇంకా మూవీ చాలా కలిసి చేయాలి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 16 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 16 నుంచి జియో హాట్స్టార్ లో. ఇక నెంబర్ 9 ఓడెలా 2 మూవీ. సో ఈ మూవీలో మనకి తమన్నా గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే 3 కోట్ల షేర్ ని అండ్ 5.6 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల షేర్ ని అండ్ 8 కోట్ల గ్రాస్ రాబట్టి బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు థియేటర్స్ వద్ద. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు. సో అలా చూసుకుంటే పర్లేదని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి May 16 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఓడెలా 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 16 నుంచి. ఇక నెంబర్ 10 జాక్ మూవీ. సో ఈ మూవీలో మనకి సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి బొమ్మరిలు భాస్కర్ గారు డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 3.39 కోట్ల షేర్ ని అండ్ 7.50 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్ గా 4.65 కోట్ల షేర్ ని అండ్ 9.15 కోట్ల గ్రాస్ రాబట్టి అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయింది జాక్ మూవీ. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మనకి 18 కోట్లు. సో అలా ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మూవీ మనకి May 2 అయితే రావాలి. కొన్ని కారణాల వల్ల ఈ మూవీ మనకి May 2 అయితే రిలీజ్ కాలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే May 8 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా జాక్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 11 నాతి చారామి. సో ఇది ఒక న్యూ మూవీ. అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 25 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీవీలో May 25 నుంచి. ఇక నెంబర్ 12 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో ఆల్రెడీ 3 సీజన్స్ ముందుగా రిలీజ్ అయినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్స్ వచ్చేసి మనకి జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ సీజన్ 4 కూడా జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 22 నుంచి ఈ సీజన్ 4 మనకి జియో హాట్స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా సీజన్ 4 చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 22 నుంచి జియో హాట్స్టార్ లో. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.